కిట్టు సునీల్ ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీగా ఐస్ పాప్సికల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా. బయట వాటిల్లో అయితే ఎక్కువగా ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే మనం సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ముందైతే పాలు కాచుకోవాలి. ఇలా నేను చూపించినట్టు ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ పాలు అయితే తీసుకుంటున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలని ఒక బౌల్లో అయితే ఇలాగా పోసుకున్నాను. ఆ తర్వాత అందులో నేనైతే నటెల్లా అనేది తీసుకుంటున్నాను. మోస్ట్లీ పిల్లలందరికీ కూడా నటెల్లా అనేది చాలా ఫేవరెట్ కదా. అందరి ఇళ్లలో కూడా ఎక్కువగా ఈ నటెల్లా అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఆ నటెల్లానే ఒక టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ టీ స్పూన్ నటెల్లాని ఈ పాలల్లో బాగా కలిసిపోయేలా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా నేను దీంట్లో ఎలాంటి షుగర్ ఇంకా వేరే ఏమీ కూడా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఆ నటెల్లా మొత్తం అంతా కూడా పాలల్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ నటెల్లా అంతా కూడా బాగా కరిగిపోయి పాలల్లో బాగా కలిసిపోతుంది. ఇలా మనం ఓపిక్గా ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా కలుపుకున్నట్టయితే పాలన్నీ కూడా చక్కగా ఇలాగ కలర్ అయితే మారిపోతూ ఉంటుంది. చాక్లెట్ కలర్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, పాలంతా కూడా చక్కగా కలిసిపోయాయి, నటెల్లా కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఐస్ పాప్సికల్ స్టాండ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ నటెల్లా అండ్ మిల్క్ మిక్స్చర్ ఉంది కదా, దాని మొత్తాన్ని కూడా నేను ఇలా పాప్సికల్ స్టాండ్లో అయితే రీఫిల్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనుకుంటే షుగరు అలాగా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను నటెల్లాలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను మొత్తం పాప్సికల్స్ అన్నీ కూడా ఇలా రీఫిల్ చేసుకున్న తర్వాత ముందు నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పాప్సికల్స్లోనే ఇప్పుడు నేను అవి కూడా యాడ్ చేస్తున్నాను. అవి మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ పళ్ళ కింద టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేను జీడిపప్పుని బాదం పప్పుని కూడా ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను వాటిపైన క్యాప్స్ అయితే పెట్టేస్తున్నాను. అలా పెట్టేసి నొక్కేస్తే అదే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అలాగా మూడింటికి కూడా అలా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక రకమైన పాప్సికల్స్ కూడా చూపించబోతున్నాను. చాక్లెట్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆ పాప్సికల్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను దగ్గర ఇంట్లో రెడీగా ఆరెంజెస్ ఉన్నాయి. ఆ ఆరెంజెస్తోనే నేను ఇలాగ జ్యూస్ చేసేసి పెట్టుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ అనేది కొంచెం పుల్లగా అనిపించింది, అందుకని స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్గా ఉన్నట్టయితే ఆరెంజ్ జ్యూస్ షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్నవి పుల్లగా అనిపించాయి కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ షుగర్ మొత్తం కూడా ఆరెంజ్ జ్యూస్లో బాగా కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పాప్సికల్స్లో ఈ ఆరెంజ్ జ్యూస్ని అయితే రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీంట్లో నేనైతే నట్స్ అలాంటివి అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు. మీకు కావాలనుకుంటే జీడిపప్పు బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నేను మిగిలిన పాప్సికల్స్లో కూడా ఆరెంజ్ జ్యూస్ అయితే పోసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరెంజ్ జ్యూసెస్ నేను చక్కగా ఇంట్లోనే తీసుకోవడం వల్ల ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయం కాబట్టి ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటి మీద కూడా పైన నేను లిడ్స్ అనేవి పెట్టేశాను. ఇప్పుడు పాప్సికల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు రెడీ అయిపోయిన పాప్సికల్స్ని మనం నెక్స్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం తీసి రెడీగా అయితే ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను. రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను తీసి ఎలా వచ్చాయో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, పాప్సికల్స్ అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. అలా మనం డైరెక్ట్గా తీసినట్టయితే పైన క్యాప్ రావు కాబట్టి నేను ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో ఈ పాప్సికల్ని అందులో 1 నిమిషం పాటు వదిలేసాను. అప్పుడు మనకి ఈజీగా పైన క్యాప్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మాయి వాటర్లోంచి తీసి మీకు క్యాప్ తీసి చూపిస్తుంది. చూసారు కదా, ఈజీగా ఇలాగా మనకి పాప్సికల్ అన్నది వచ్చేస్తుంది. మిల్క్ అండ్ నటెల్లా పాప్సికల్ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఆరెంజ్ పాప్సికల్ కూడా రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీనే. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.